మధ్యప్రదేశ్ శివపురి జిల్లా కలెక్టరేట్ కాడ ఓ అన్న కన్న తల్లికి జరిగిన అన్యాయం గురించి కొట్లాడి షెబ్బాష్ అనిపించుకున్నాడు. కన్హయ్య అనే గీ అన్న పాపం కళ్ళు కనబడిన తన తల్లికి రేషన్ వస్తలేదని అధికారుల చుట్టూ కాలరిగే తట్టు తిరిగిండట. ఇక సర్కార్ ఆఫీసర్లు ఎన్నడు చేసిరు చెప్పుండి అడగంగానే ఏ పనైనా. అట్లనే ఈ అన్నోళ్ళ అమ్మ సంగతి కూడా శవన పెట్టలేదట. ఇక అన్నకు తిక్కలేసి ఏంది కథ ఏమైందని వివరాలు మొత్తం జల్లెడబట్టి చూస్తే ఆ అవ్వ పేరును రేషన్ కార్డుల నుంచి ఎప్పుడో తీసి పారేసిరట ఆఫీసర్లు. ఫ్రీ బియ్యం రాక ఆకలికి తాళలేక కన్హయ్య కొల్లు మండి న్యాయం చేస్తారా లేకుంటే సావుమంటారా అని కలెక్టరేట్ ముంగట్ని రచ్చ చేసిండ్రు. అధికారులు ఆ మాటిని రేషన్ కార్డులో మళ్ళీ పేరు చేర్చిండ్రో లేదో తెలియదు కానీ ఆఫీసర్లతోటి కొట్లాడి అందరికీ ముచ్చటెరకయ్యేటట్టు వాళ్ళ నిర్వాకం బయట పెట్టినామని అంటారు. ఇది చూసిన జనాలు చూసిండ్రా. తండ్రిని గెంటేసిన పైసలున్న కొడుకు ఒకలైతే కళ్ళు లేని తల్లి కోసం కొట్లాడినోళ్ళు ఒకలు. మన చేతికున్న ఏళ్ళే ఒక్క తీరు ఉండయి. గసొంటిది మనుషులందరూ ఒక్క తీరే ఉంటారు అనుకున్నాడు తప్పు. కానీ మనం ఏం నేర్చుకుంటున్నాం, సమాజానికి ఏం నేర్పుతున్నాం అనేదే అస్సలు ముచ్చటీడ. కన్నప్పుడు మనల్ని ఎట్లా జాదిర్రో ఈడు మీద పడ్డాక కూడా కన్నోళ్ళని గట్లనే చూసుకోవాలి. అప్పుడే కదా పుట్టిన పుట్టువాడికి ఓ లెక్క పడదం ఉంటుంది. ఏమంటారు, అవునా కాదా?